బ్రేకింగ్ న్యూస్ ముంబై నటి చత్వానీ కేసులో అరెస్ట్ అయిన పిఎస్ఆర్ ఆంజనేయులు కస్టడీ నేటితో ముగియనుంది. ఆయన బెయిల్పై నేడు సిఐడి కోర్టులో విచారణ జరగనుంది. ఆంజనేయులు విచారణకు ఏమాత్రం సహకరించలేదన్నారు అధికారులు. అడిగిన ప్రశ్నలకు సమాధానాలు దాటవేసినట్లు తెలిపారు. కేసుకు తనకు ఎలాంటి సంబంధం లేదని, తన పరిధిలో లేదని అధికారులపై ఎదురు ప్రశ్నలు వేశారు. ఇదిలా ఉండగా ఆంజనేయులపై మరో కేసు నమోదైంది. వైసీపీ హయాంలో ఆంజనేయులు ఏపీపీఎస్సీ సెక్రటరీగా ఉన్నారు. ఆ సమయంలో గ్రూప్ 1 పరీక్షల్లో అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో ఆయనపై విజయవాడ సూర్యారావుపేట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. రహస్యంగా ఉంచిన ఈ కేసు విచారణ బాధ్యతలను ఓ సీనియర్ అధికారికి అప్పగించినట్లు తెలుస్తుంది. దీనిపై ప్రత్యేక బృందాలు ఇప్పటికే దర్యాప్తు ప్రారంభించాయి. ప్రాథమిక విచారణ జరిపిన తర్వాత కేసును ఏసీపీకి బదిలీ చేసే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శివ అందుబాటులో ఉన్నారు. రైట్ శివ, ఇప్పటికే చూసుకుంటే ఆంజనేయులకి సంబంధించి నటి చత్వానీ కేసులో విచారణ ఎదుర్కొంటున్నారు. ఇక అదేవిధంగా ఏపీపీఎస్సీ సెక్రటరీగా ఉన్న సమయంలో కూడా అవకతవకలు జరిగాయని మరో కేసు నమోదవడం చూస్తున్నాం. సో దీనికి సంబంధించిన విచారణ ఏ విధంగా జరుగుతుంది అనుకోవచ్చు? ఆయన మళ్ళీ విచారించే అవకాశం ఉంది అంటే ఏదైతే ఏపీపీఎస్సీ కేసుకి సంబంధించి కొత్తగా కేసు నమోదైందో ఆ విషయానికి సంబంధించి దానికి సంబంధించి మళ్ళీ విచారించే అవకాశం కనిపిస్తుంది అంటారా? రత్న మొత్తం మీద చూసుకుంటే మాజీ ఇంటెలిజెన్స్ పిఎస్ఆర్ ఆంజనేయులు మూడో రోజు కస్టడీకి, వాస్తవానికి 3 రోజులు కస్టడీకి ఇస్తే ఒకరోజు హెల్త్ సహకరించక ఈరోజు ఆయన విచారణ చేపట్టింది సిఐడి బృందం. నిన్న 80 ప్రశ్నలకు సంబంధించి ఆయన ప్రశ్నల పరంపర కొనసాగిస్తే ఏ ఒక్కదానికి కూడా ఆయన సరైన సమాధానం చెప్పలేదు. తెలియదు, గుర్తులేదు, నా పరిధిలో లేదు, నాకు సంబంధం లేదు, దానికి నాకు సంబంధం ఏంటని చెప్పి ఎదురు ప్రశ్నలు వేసిన పరిస్థితి కనిపించింది. తనకు సంబంధం లేని వ్యవహారంలో తనను ఎందుకు ఇన్వాల్వ్ చేస్తున్నారని చెప్పి సిఐడి అధికారులపై కూడా ఆయన అసంతృప్తి, ఆగ్రహం కూడా వ్యక్తం చేసిన పరిస్థితి కనిపించింది. అయితే ఆయన ఏమాత్రం విచారణకు సహకరించట్లేదని చెప్పి సిఐడి అధికారులు భావిస్తూ ఉన్నారు. ఈ రోజు కూడా ఆయన అదే ప్రశ్నలు కొనసాగిస్తారు. విచారణ గనక సహకరిస్తే సరే, లేకపోతే మరొకసారి ఏసీబీ న్యాయస్థానం అంటే సిఐడి ఏసీబీ ఒకే న్యాయస్థానం కాబట్టి మరొకసారి కస్టడీకి ఇవ్వాలని చెప్పి కూడా కోరే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మరొకవైపు ఇదే కేసులో ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈరోజు అది కూడా విచారణకు రాబోతుంది. ఇక పిఎస్ఆర్ ఆంజనేయులు వ్యవహార శైలిపై కూడా ఏపీ ప్రభుత్వం సీరియస్గా ఫోకస్ పెట్టింది. గత 5 సంవత్సరాల కాలంగా ఆయన చేసిన అక్రమాలపై కూడా పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టింది. ఇప్పటికే నటి చత్వానీ కేసులో ఆయన ముందాయిగా ఉన్నాడు, ప్రస్తుతం రిమాండ్గా ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చరీ కేసులో ఆయన ఏటుగా ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. అలాగే ఏదైతే ఉద్యోగుల సంఘం నాయకుడు సూర్యనారాయణ బెదిరింపు పాల్పడిన కేసులో గుంటూరు సిఐడిలో కూడా ఆయనపై మరొక కేసు వారం క్రితం నమోదైంది. ఇక తాజాగా ఆయన ఏపీపీఎస్సీ సెక్రటరీగా ఉన్న టైంలో ఆ ప్రశ్న పత్రాలు అలాగే ప్రశ్నామూల వ్యవహారానికి సంబంధించి అక్రమాలకు పాల్పడ్డారని చెప్పి కూడా ఇటీవల కాలంలో ఫిర్యాదులు చాలా వచ్చిన పరిస్థితి కనిపించింది. ఆ ఫిర్యాదులన్నిటికి సంబంధించి కూడా విజయవాడ సూర్యారావుపేట పోలీస్ స్టేషన్లో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అయితే దీన్ని గోప్యంగా ఉంచి విచారణ చేపడుతున్నారు. సీనియర్ ఐపీఎస్ అధికారి నేతృత్వంలో విచారణ కొనసాగుతూ ఉంది. దానికి సంబంధించి పూర్తి స్థాయిలో వివరాలు సేకరించిన తర్వాత ఇవాళ రేపట్లో ఆ కేసును కూడా ఏసీపీకి బదిలీ చేసే అవకాశం కనిపిస్తూ ఉంది. ఆ తర్వాత పిఎస్ఆర్ ఆంజనేయుల్ని ఆ కేసులో కూడా అరెస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే రిమాండ్కి ఖైదీగా ఉన్న పిఎస్ఆర్ ఆంజనేయులపై మొత్తం 3 కేసులు నమోదైన పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తం కేసులన్నీ కూడా ప్రత్యేక దర్యాప్తు బృందం సిఐడి విచారణ చేపడుతున్న కేసులే. సిఐడి, ఏసీబీ ప్రధానంగా చత్వానీ కేసు సిఐడి నడుస్తుంది. అలాగే రఘురామకృష్ణరాజు ఒంగోలు ఎస్పీ నేతృత్వంలో ప్రత్యేక సిట్టు కొనసాగుతూ ఉంది. అలాగే సూర్యనారాయణపై రివాల్వర్తో బెదిరించిన కేసు సిఐడిలో నమోదైంది. తాజాగా ఈ కేసు కూడా సూర్యారావుపేట పోలీస్ స్టేషన్లో, అది కూడా ఇవాళ రేపు ఏసీబీకి బదిలీ అవకాశం కనిపిస్తుంది. సో మొత్తానికి పిఎస్ఆర్ ఆంజనేయులకైతే ఉచ్చు బిగుస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఆయనపై కేసుల పరంపర కొనసాగుతూ ఉంది. గత ప్రభుత్వ హయాంలో ఆయన చేసిన ఇష్టానుసారంగా వ్యవహారాలు, అప్పట్లో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నేతల బెదిరింపులు, వారి ఫోన్లు రికార్డులు చేసిన పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన నేపథ్యంలో ఆయనపై కూడా ప్రభుత్వం సీరియస్గా ఫోకస్ పెట్టింది. ఎక్కడా కూడా అక్రమ కేసు అనే అవకాశం తావు లేకుండా పూర్తి స్థాయిలో నిజాలు నిగ్గు తేల్చి విచారణ చేసి ఆయనపై చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది. మరొక వైపు ఈరోజు ఇప్పటికే ఆయన కస్టడీకి తీసుకున్నారు. కొద్దిసేపట్లోనే కానూరు సిఐడి కార్యాలయంలో 3వ రోజు విచారణ ప్రారంభం అవుతుంది. సాయంకాలం 5 గంటల వరకు విచారణ కొనసాగుతుంది. మరి ఈ రోజు కూడా ఆయన విచారణకు సహకరిస్తారా లేదా అనే ఉత్కంఠ కొనసాగుతోంది. సాయంకాలం 5 గంటలకు విచారణ ముగిసిన తర్వాత ప్రభుత్వ వైద్యశాలలో వైద్య పరీక్షలు నిర్వహించి అక్కడి నుంచి ఆయన విజయవాడ సబ్ జైలుకి తరలిస్తారు. మరొకసారి విచారణకు సహకరించట్లేదు కాబట్టి మరోసారి కస్టడీకి ఇవ్వాలని చెప్పి రేపు ఎల్లుండిలో మరొక పిటిషన్ దాఖలు చేసే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. రత్న. రైట్, థ్యాంక్ యూ శివ. రైట్కి మనం చూస్తున్నాం పిఎస్ఆర్ ఆంజనేయులకి సంబంధించి ఇప్పటికే నటి చత్వానీ కేసు విచారణ కొనసాగుతుంది. అందులోని ఆయన అధికారులు అడిగిన ప్రశ్నలకి సమాధానాలు చెప్పకుండా దాటవేస్తున్న క్రమాన్ని కూడా మనం చూసాం. ఇది కాకుండా ఏపీపీఎస్సీ సెక్రటరీగా ఉన్నప్పుడు కూడా ఆయన పైన అనేక అభియోగాలు నమోదవడం, దానికి సంబంధించి మరో కేసు నమోదవడం కూడా మనం చూస్తున్నాం. దీని విచారణ ఏ విధంగా కొనసాగుతుందో తెలియాల్సి